హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కావ్య స్టడీస్. ఈ వీడియోలో మనం 7th క్లాస్ సోషల్ సెమ్ 2లోని ఫస్ట్ లెసన్ మొఘలుల గురించి ఉందన్నమాట. దాంట్లో ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుందాం. ఫస్ట్ వన్, ఎర్రకోటను ఎవరు నిర్మించారు? షాజహాన్. నెక్స్ట్, మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? 1526 క్రీస్తు శకం. మొదటి పానిపట్టు యుద్ధం క్రీస్తు శకం 1526లో జరిగింది. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? బాబర్. మొఘల్ అనే పదం ఏ పదం నుండి వచ్చింది? మంగోల్ అనే పదం నుండి వచ్చింది. మొఘల్ అనే పదం ఏ పదం నుండి వచ్చిందంటే మంగోల్ అనే పదం నుండి వచ్చింది. మొఘలులు వారిని ఏ పేరు మీదుగా పిలుచుకోవడానికి ఇష్టపడేవారు? చెగతాయిళ్ళు. అంటే మొఘలుల బాబర్ తండ్రి తైమూర్ వంశానికి చెందినవాడు, తల్లి చెగతాయిళ్ళ వంశానికి చెందిందనమాట. హుమాయూన్. మొఘలు పాలకులలో రెండవ పాలకుడు హుమాయూన్. హుమాయూన్ను ఓడించి ఇరాన్కు తరిమివేసినది ఎవరు? షేర్షా. షేర్షా హుమాయూన్ను ఓడించి ఇరాన్కి తరిమివేశాడు. హుమాయూన్ ఇరాన్లో ఎవరి సహాయం తీసుకున్నాడు? సఫ్విద్ షా. నెక్స్ట్ వన్, షేర్షా సూర్ అనేవాడు ఎవరు? ఆఫ్ఘన్ నాయకుడు. హుమాయూన్ని ఓడించి ఇరాన్కు తరిమివేశాడు. హుమాయూన్ని 2 సార్లు ఓడించి ఢిల్లీలో సూర్ వంశాన్ని స్థాపించినది షేర్షా సూర్. హుమాయూన్ కుమారుడు అక్బర్. అక్బర్ పరిపాలన చేపట్టే నాటికి అతని వయసు ఎంత అంటే 13 ఏళ్ళు. అంటే అప్పుడు హుమాయూన్ చనిపోయాడు అనమాట. హుమాయూన్ గ్రంథాలయ మెట్ల మీద నుంచి జారిపడి చనిపోవడం జరిగింది. అప్పుడు అతడి కుమారుడు అక్బర్ పరిపాలనా బాధ్యతలను చేపట్టవలసి వచ్చింది. పరిపాలన చేపట్టే నాటికి అతని వయసు 13 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, అక్బర్ తరపున పరిపాలనా వ్యవహారాలను చూసుకున్న అతని సంరక్షకుడు ఎవరు అంటే బైరం ఖాన్. అక్బర్కి 13 సంవత్సరాలే కాబట్టి అతని తరపున పరిపాలనా వ్యవహారాలను చూసుకుంది బైరం ఖాన్. రెండవ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? క్రీస్తు 1556లో రెండవ పానిపట్టు యుద్ధం జరిగింది. రెండవ పానిపట్టు యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? బెంగాల్ ప్రధాని హేము మరియు అక్బర్కు మధ్య రెండవ పానిపట్టు యుద్ధం జరిగింది. దీనిలో అక్బర్ విజయం సాధించాడు. అక్బర్ ఎవరిని వివాహం చేసుకున్నాడు? జైపూర్ యువరాణి జోధాబాయిని అక్బర్ వివాహం చేసుకున్నాడు. అక్బర్ అధికారాన్ని అంగీకరించక పోరాటం సాగించింది మేవాడ్ పాలకుడు మహారాణా ప్రతాప్. తన జీవితకాలం అంతా కూడా అక్బర్ అధికారాన్ని అంగీకరించక అతనిపై పోరాటం సాగిస్తూనే ఉన్నాడు. ఎవరంటే మేవాడ్ పాలకుడు మహారాణా ప్రతాప్. అక్బర్ ఆస్థానంలో గొప్ప గాయకుడు మరి కవి ఎవరు అంటే బీర్బల్. అక్బర్కి స్నేహితుడు మరియు గొప్ప గాయకుడు కవి ఎవరు? బీర్బల్. నెక్స్ట్ వన్, అక్బర్ అధికారాన్ని వ్యతిరేకించిన మహిళ ఎవరు? అహ్మద్ నగర్ రాణి చాంద్ బీబీ. అహ్మద్ నగర్ రాణి చాంద్ బీబీ కూడా అక్బర్ యొక్క అధికారాన్ని వ్యతిరేకించింది. అలాగే మేవాడ పాలకుడు మహారాణా ప్రతాప్ కూడా అక్బర్ అధికారాన్ని వ్యతిరేకించాడు. అక్బర్ వారసుడు ఎవరు అంటే సలీం. ఇతనికి జహంగీర్ అని పేరు. జహంగీర్ అంటే ప్రపంచ విజేత అని అర్థం. నెక్స్ట్ వన్ అదే, జహంగీర్ అనగా అర్థం ప్రపంచ విజేత. జహంగీర్కి ఏమి అంటే అమితమైన ప్రేమ ఉండేది, పక్షులు అంటే జహంగీర్కి చాలా ఇష్టం అనమాట. నెక్స్ట్ వన్, జహంగీర్ భార్య పేరు ఏమిటి? నూర్జహాన్. జహంగీర్ చివరి కాలంలో అనారోగ్యానికి గురవటం వల్ల పరిపాలనా వ్యవహారాలన్నీ జహంగీర్ భార్య అయిన నూర్జహాన్ చూసుకున్నారు. షాజహాన్ని ఏమని పిలుస్తారు? ఖుర్రం. షాజహాన్కు మరొక పేరు ఖుర్రం. ఎవరి పాలనలో మొఘల్ సామ్రాజ్యం సాంస్కృతిక వైభవంలో ఉన్నత స్థాయికి చేరింది? షాజహాన్. షాజహాన్ పాలనలో మొఘల్ సామ్రాజ్యం సాంస్కృతిక వైభవంలో ఉన్నత స్థాయికి చేరింది. ఢిల్లీలోని జామీ మసీద్, ముత్యాల మసీద్ను ఎవరు నిర్మించారు? షాజహాన్. ఎర్రకోటను, తాజ్మహల్ను, అలాగే ఢిల్లీలోని జామీ మసీద్, దీన్నే ముత్యాల మసీద్ అని కూడా అంటారు, ఇది కూడా నిర్మించింది షాజహాన్. షాజహాన్ చిన్న కుమారుడు ఔరంగజేబు తర్వాత పరిపాలన చేపట్టారు. థ్యాంక్ యూ. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.